రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే సీట్ల హామీ లభించిన నేతలంతా రంగంలోకి దిగారు. ఆలయాల్లో పూజలు చేసి ప్రచారాలు ప్రారంభిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రచార రథాలపై ఊరువాడ సందడి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. చంద్రబాబు నుంచి హామీ లభించిన అనంతపురం జిల్లా నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం కుమారుడు శ్రీరామ్తో కలిసి కనగానపల్లె నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు పూలు చల్లుతూ మంగళహారతులిస్తూ స్వాగతం పలికారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయని సునీత ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు నేను ధైర్యంగా ఎక్కడికైనా మేము వెళ్ళగలం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేశాం. గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు మేము వర్కులు కానీ డెవలప్మెంట్ అనేది కూడా కనిపించేది కాదు. ఈరోజు తల్లిమడలు ఈ రోడ్డు మీద నిలబడినామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. నా నియోజకవర్గంలో అన్ని రకాలుగా డెవలప్ చేశాం. ప్రతి ఒక్క మంత్రిని కూడా అడిగి వాళ్ళ ఇంటికి కూడా అడిగి తీసుకొని వచ్చి నిధులు కూడా ప్రతి డిపార్ట్మెంట్లోని ఈరోజు అన్ని కూడా మేము చేసామని కూడా గొప్పగా కూడా చెప్తున్నాం. ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గవిమఠంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రచార ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. కదిరిలో ఇంటింటికి తిరుగుతూ కందికుంట ప్రసాద్ ఓట్లు అభ్యర్థించారు. పెనుకొండలో ప్రత్యేక పూజలు చేసి పార్థసారథి ప్రచారం ప్రారంభించారు. అనంతపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి బరిలో ఉన్న కుమారుడికి మద్దతుగా ప్రచారం చేపట్టారు. అనంతపురం చెరువుకట్ట చెన్నకేశవ స్వామి గుడిలో పూజల తర్వాత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జనంలోకి వెళ్లారు. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ముదిగొబ్బ మండలం ఆకుతోటపల్లి గంగమ్మ గుడిలో పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఇంతకుముందు 200 రూపాయలు ఇస్తున్న పెన్షన్ను ఈరోజు 2000 ఇవ్వగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఆయన పూర్తిగా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేవలం ఆ రోజు మన రాష్ట్ర ఆదాయం 2014లో 84,000 కోట్లు, ఈ రోజు దాదాపు 2,25,000 కోట్లు తీసుకొచ్చాడంటే ఆయన సంపద సృష్టించారు ఆయన. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఆయన కాకుండా వేరెవరు వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా బీహారో లేదా ఒరిస్సా మాదిరి ఎనికెళ్ళిపోయే పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలో పిఠాపురం ఎమ్మెల్యే వర్మతో కలిసి కాకినాడ లోక్సభ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఎన్నికల ప్రచారం చేశారు. నాయకులిద్దరూ డప్పు కొట్టి శ్రేణులను ఉత్తేజపరిచారు. ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి ఇంకా ముందు ఇంకా బాగా అభివృద్ధి జరగాలన్న ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ అయితేనేమి, అలాగే చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ అయితే, వైజాగ్ ప్రాంతంలో అయితే కానీ అన్ని జిల్లాల్లో కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచనలు చేయటం, అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. శ్రీకాకుళం జిల్లా రాజంలో తెలుగుదేశం నేత కొండ్రు మురళీమోహన్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వగ్రామం ఖాసాపేట నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి జియ్యమ్మ వలస మండలం అల్లువాడ నుంచి ప్రచార బరిలోకి దిగారు. సాలూరు శాసనసభ్యుడు రాజన్న దొర మెంటాడలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రచార సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కార్యకర్తలతో సమావేశమైన వైకాపా నేత రఘురామకృష్ణంరాజు 20న నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు.